హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టాక్స్. లాస్ట్ టైం సింగిల్ స్క్రీన్ వర్సెస్ మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఒక వీడియో అయితే జరిగింది. అది ఎపిసోడ్ 1 కింద అయితే ట్రీట్ చేయండి. అండ్ ఈ వీడియోలో సినిమా టెక్ ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం ఎపిసోడ్ 2 కింద అనమాట. లైక్ మీకు ఇందులో థియేటర్ స్క్రీన్స్ ఎక్స్ప్లెయిన్ అనమాట. టోటల్ గా వైట్ స్క్రీన్ గానీ, సిల్వర్ స్క్రీన్ గానీ, స్కోప్ స్క్రీన్ గానీ, లేజర్ గానీ, లెడ్ గానీ, ఇలా చాలా స్క్రీన్స్ అయితే ఉంటాయి మన థియేటర్స్ లో. బట్ వాటి గురించి ఎవరికి ఏమీ తెలియదు. చాలా మందికి తెలిసిన వాళ్ళ గురించి అయితే ఈ వీడియో కాదు, తెలియని వాళ్ళ గురించి అయితే ఈ వీడియో పెడుతున్నా. సో మన సినిమా టెక్ ఎక్స్ప్లెయిన్ లో ఇది ఎపిసోడ్ 2. సో వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ వాయిస్ ఓవర్ వీడియోకి అయితే షిఫ్ట్ అయిపోయాను. ఫేస్ క్యామ్ వీడియోస్ పెడదామంటే చాలా లేట్ అయిపోతుంది. ఎంత లేట్ చేయడం నాకు నచ్చట్లేదు. సో అందుకే ఇంకా వాయిస్ ఓవర్ కి అయితే షిఫ్ట్ అయిపోయాను. సో మీరు కూడా సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ చాప్టర్ 1, సింపుల్ గా స్క్రీన్ అంటే ఏంటి, దీని నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్. థియేటర్ కి వెళ్ళినప్పుడు మనం మూవీని స్క్రీన్ మీద చూస్తాం, బట్ ఆ స్క్రీన్ యాక్చువల్ గా ఏం చేస్తుంది? చాలా మంది చెప్పే ఆన్సర్ సింపుల్, స్క్రీన్ సినిమాని చూపిస్తుంది. టెక్నికల్ అయితే రాంగ్. అది సినిమాని చూపించేది స్క్రీన్ కాదు, ప్రొజెక్టర్. స్క్రీన్ పని ఏంటంటే ప్రొజెక్టర్ నుంచి వచ్చిన ఇమేజ్ ని పర్ఫెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయడం. సింపుల్ ఎగ్జాంపుల్, నైట్ టైమ్ లో మీ ఇంట్లో ఫ్లాష్ లైట్ ని వైట్ వాల్ మీద వేశారనుకోండి, ఇమేజ్ క్లియర్ గా కనిపిస్తుంది, లైక్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువగా. అదే ఇమేజ్ ని బ్లాక్ వాల్ మీద వేశారనుకోండి, ఆల్మోస్ట్ ఏం కనిపించదు, ఎందుకంటే వాల్ రిఫ్లెక్ట్ చెయ్యట్లేదు. ఎగ్జాక్ట్లీ అలానే థియేటర్ స్క్రీన్ కూడా ర్యాండమ్ క్లాత్ అయితే కాదు, అది ఒక సైంటిఫికల్లీ డిజైన్ చేసిన రిఫ్లెక్టివ్ సర్ఫేస్. ప్రొజెక్టర్ క్వాలిటీ ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ చాప్టర్ 2, వైట్ స్క్రీన్. మన ఇండియాలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్ లో మీరు చూసే 10 థియేటర్స్ లో ఆల్మోస్ట్ 8 థియేటర్స్ లో ఇదే స్క్రీన్ ఉంటుంది, మ్యాటి వైట్ స్క్రీన్. పేరు వైట్ స్క్రీన్ అని ఉన్నా ఇది నార్మల్ వైట్ క్లాత్ కాదు, పీవీసీ బేస్డ్ స్పెషల్ మెటీరియల్ అయితే యూజ్ చేస్తారు. సర్ఫేస్ ని మైక్రోస్కోపిక్ లెవెల్ లో డిజైన్ చేస్తారు. రీజన్ ఏంటంటే ప్రొజెక్టర్ నుంచి వచ్చిన లైట్ హాల్ మొత్తం ఈక్వల్ గా స్ప్రెడ్ అవ్వాలి. అంటే ఫ్రంట్ రో, మిడిల్ రో, లాస్ట్ రో ఎక్కడ కూర్చున్నా పాసిబుల్ అంత వరకు సేమ్ ఇమేజ్ క్వాలిటీ కనిపించాలి. దీన్ని ఇండస్ట్రీ లాంగ్వేజ్ లో గెయిన్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే స్క్రీన్ లైట్ ని ఎంత ఎఫిషియెంట్ గా రిఫ్లెక్ట్ చేస్తుందో అదే గెయిన్. మ్యాటి వైట్ స్క్రీన్స్ మోస్ట్లీ 1.0 గెయిన్ దగ్గర ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ గా బ్రైట్నెస్ ని పెంచవు, ఒరిజినల్ ఇమేజ్ ని నేచురల్ గా రిఫ్లెక్ట్ చేస్తాయి. అందుకే కలర్స్ యాక్యురేట్ గా ఉంటాయి, స్కిన్ టోన్స్ నేచురల్ గా ఉంటాయి, వైడ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీ మూవీస్, డ్రామాస్, కామెడీ, యాక్షన్, ఓవరాల్ గా ఇట్స్ కమర్షియల్ మూవీస్, ఆల్మోస్ట్ అన్ని మూవీస్ కి ఇదే సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. అందుకే వరల్డ్ లో ఎక్కువ థియేటర్స్ వైట్ స్క్రీన్స్ నే యూజ్ చేస్తుంటాయి. ఇక చాప్టర్ 3, సిల్వర్ స్క్రీన్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సిల్వర్ స్క్రీన్ అనే వర్డ్ మనందరికీ ఫెమిలియర్. సినిమా ఇండస్ట్రీని కూడా సిల్వర్ స్క్రీన్ అనే పిలుస్తారు. బట్ ఈ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఓల్డ్ డేస్ లో యాక్చువల్ గా సిల్వర్ పార్టికల్స్ ఉన్న రిఫ్లెక్టివ్ కోటింగ్ యూజ్ చేసేవాళ్ళు. టెక్నాలజీ మారింది, మెటీరియల్స్ మారాయి, కానీ నేమ్ మాత్రం అలాగే ఉండిపోయింది. మోడర్న్ సిల్వర్ స్క్రీన్ లో యాక్చువల్ సిల్వర్ ఉండదు, స్పెషల్ మెటాలిక్ రిఫ్లెక్టివ్ కోటింగ్ ఉంటుంది. వైట్ స్క్రీన్స్ బాగుంటే సిల్వర్ స్క్రీన్స్ ఎందుకు అని అనుకోవచ్చు మీరు, కానీ ఆన్సర్ సింపుల్. 3D సినిమాలో ప్రొజెక్టర్ ఒక ఇమేజ్ కాదు, 2 డిఫరెంట్ ఇమేజెస్ ని సమానంగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఒక ఇమేజ్ ఏమో లెఫ్ట్ ఐ కోసం, ఇంకో ఇమేజ్ ఏమో రైట్ ఐ కోసం. మీ 3D గ్లాసెస్ ఆ 2 ఇమేజెస్ ని సెపరేట్ చేస్తాయి, కానీ స్క్రీన్ ఆ ఇన్ఫర్మేషన్ ని ప్రిజర్వ్ చెయ్యాలి. వైట్ స్క్రీన్ మీద పోలరైజేషన్ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, అదే సిల్వర్ స్క్రీన్ అయితే ఆ పోలరైజేషన్ ని బెటర్ గా మెయింటైన్ చేస్తుంది. కాబట్టి అవతార్, జురాసిక్ వరల్డ్, మార్వెల్ మూవీస్ లాంటి 3D రిలీజెస్ కోసం సిల్వర్ స్క్రీన్ బెస్ట్ ఆప్షన్. కానీ ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది, వ్యూయింగ్ యాంగిల్ కొంచెం నారో ఉంటుంది అనమాట. వేరే సైడ్ సీట్స్ లో ఇమేజ్ క్వాలిటీ స్లైట్ గా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి సెంటర్ సీట్స్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ సిల్వర్ స్క్రీన్స్ అనమాట. సో వైట్ స్క్రీన్స్ నార్మల్ మూవీస్ కి బెస్ట్, సిల్వర్ స్క్రీన్స్ ఏమో మోస్ట్లీ 3Ds కోసం. కానీ ఇప్పుడు మనం చూడబోయే స్క్రీన్ ఆల్మోస్ట్ ప్రతి మల్టీప్లెక్స్ లో ఉంటుంది, మీరు డైలీ చూస్తారు, కానీ దాని గురించి ఎప్పుడు ఆలోచించరు. అదే స్కోప్ స్క్రీన్. చాలా మందికి ఈ స్కోప్ స్క్రీన్ అంటే ఒక ఐడియా కూడా ఉండదు. సో ఇక చాప్టర్ 4, స్కోప్ స్క్రీన్ వర్సెస్ ఫ్లాట్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మీరు లాస్ట్ టైం థియేటర్ కి వెళ్ళినప్పుడు స్క్రీన్ ని గమనించారా? ప్రాబబ్లీ ఎవరు గమనించరు, మాక్సిమం లేదని ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మనం హీరో ఎంట్రీ కోసం వెయిట్ చేస్తాం, స్క్రీన్ షేప్ కోసం కాదు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. కొన్ని థియేటర్స్ లో స్క్రీన్ చాలా వైడ్ గా ఉంటుంది, ఇంకొన్నిటిలో కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. ఇది ర్యాండమ్ కాదు. ఇండస్ట్రీలో మెయిన్లీ 2 స్క్రీన్ ఫార్మాట్స్ అయితే యూజ్ చేస్తారు, ఫ్లాట్ స్క్రీన్ అండ్ స్కోప్ స్క్రీన్. ఫస్ట్ ఫ్లాట్ స్క్రీన్ గురించి అయితే మాట్లాడదాం. ఫ్లాట్ స్క్రీన్ ఆస్పెక్ట్ రేషియో అరౌండ్ 1.85:1 ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది. క్లాసిక్ హాలీవుడ్ మూవీస్, యానిమేషన్ మూవీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, ఇలా చాలా కంటెంట్ ఈ ఫార్మాట్ లో రిలీజ్ అవుతుంది. అది ఇప్పుడు స్కోప్ స్క్రీన్ కి వచ్చేస్తే ఆస్పెక్ట్ రేషియో 2.39:1 ఉంటుంది. స్క్రీన్ చాలా వైడ్ ఉంటుంది. యాక్షన్ మూవీస్, ఎపిక్ స్కేల్ మూవీస్, వార్ ఫిలిమ్స్,
మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్స్. ఈ ఫార్మెట్ లో చూస్తే సినిమాటిక్ ఫీల్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. మీరు సలార్, కల్కి, కేజీఎఫ్, జూన్, మిషన్ ఇంపాసిబుల్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడు ఆ వైడ్ సినిమాటిక్ లుక్ గుర్తుందా? అది స్కోప్ ఫార్మెట్ వల్ల. కానీ ఇక్కడ మాక్సిమం అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ అయితే వస్తుంది. స్కోప్ స్క్రీన్ ఉంటే ప్రతి మూవీ ఫుల్ స్క్రీన్ లో ఎందుకు కనిపించదు? రీజన్ చాలా సింపుల్. మూవీ ఏ ఆస్పెక్ట్ రేషియోలో షూట్ చేశారో ప్రొజెక్టర్ అదే ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేస్తుంది. థియేటర్ స్క్రీన్ ని మూవీ కోసం స్ట్రెచ్ చేయదు, మూవీని క్రాప్ చేయదు, ఒరిజినల్ ఫార్మేట్ ని రెస్పెక్ట్ చేస్తుంది. అందుకే కొన్ని మూవీస్ లో బ్లాక్ బార్స్ కనిపిస్తాయి. బ్లాక్ బార్స్ అంటే ప్రొజెక్టర్ ప్రాబ్లం కాదు, స్క్రీన్ ప్రాబ్లం కూడా కాదు, అది మూవీ ఫార్మేట్. దాన్ని అలా షూట్ చేశారనమాట. ఇంకా చాప్టర్ 5 స్క్రీన్ మాస్కింగ్, హిడెన్ మ్యాజిక్. ఇది చాలా మందికి తెలియదు అసలు. చాలా ఇంపార్టెంట్, ఇది వినండి. ఇప్పుడు చాలా మంది నోటీస్ చేయని ఒక మ్యాజిక్ చెప్తా. ఒక థియేటర్ తీసుకుంటే అందులో ఒక మూవీ ఫుల్ ఆక్యుపై చేస్తుంది, కానీ ఇంకొక మూవీ బ్లాక్ బార్డర్స్ అయితే కనిపిస్తాయి. ఎలా అన్న డౌట్ రావచ్చు. అండ్ అలాగే థియేటర్ స్క్రీన్ సైజ్ మారిపోతుందా అన్న డౌట్ కూడా రావచ్చు. కానీ అస్సలు కాదు. దాన్నే స్క్రీన్ మాస్కింగ్ అంటారు. మాస్కింగ్ అంటే స్క్రీన్ పక్కన ఉన్న బ్లాక్ కర్టెన్స్ మూవీ ఆస్పెక్ట్ రేషియోని బట్టి ఆ కర్టెన్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి, క్లోజ్ అవుతాయి. రిజల్ట్ ఏంటంటే ఆడియన్స్ కి అన్నెసెసరీ వైట్ ఏరియా చూపించదు, కనిపించకుండా చేస్తుంది. ఇమేజ్ ఇంకా ప్రీమియం గా కనిపిస్తుంది. మీరు మల్టీప్లెక్స్ లో మూవీ స్టార్ట్ అయ్యే ముందు స్క్రీన్ కొంచెం అడ్జస్ట్ అవ్వడం చూస్తుంటే అదే మాస్కింగ్ సిస్టమ్ అంటారు. సో చాలా మంది ఈ బ్లాక్ బాక్స్ కనిపించినప్పుడు అల్లా సరే గానీ వాళ్ళు తిట్టుకుంటారు చాలా మంది థియేటర్స్ ని. బట్ అది మాస్కింగ్ అనమాట. స్క్రీన్ మాస్కింగ్ చేసి మీకు ఇంకా ఇమేజ్ క్వాలిటీని పెంచడానికి, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా దాన్ని మీకు ప్రెజెంట్ చేస్తారు. అదే మాస్కింగ్ అంటే. ఇప్పటి వరకు మనం ఫిజికల్ స్క్రీన్స్ గురించి మాట్లాడుకున్నాం, కానీ టికెట్ బుకింగ్ యాప్ లో ఎక్కువగా కనిపించే వర్డ్ ఏంటి? లేజర్. చాలా మంది లేజర్ స్క్రీన్ అని అంటారు. బట్ షాక్ అయ్యే ఫ్యాక్ట్ ఏంటంటే లేజర్ అనే స్క్రీనే లేదు. సో ఇక మన చాప్టర్ 6 వచ్చేసి లేజర్ ప్రొజెక్షన్ గురించి. లేజర్ అనేది స్క్రీన్ కాదు, ప్రొజెక్టర్ టెక్నాలజీ. డిఫరెన్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఓల్డ్ ప్రొజెక్టర్స్ గురించి తెలియాలి. ఎర్లియర్ ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో xenon ల్యాంప్ ప్రొజెక్టర్స్ యూజ్ చేసేవాళ్ళు. ఫ్యూజ్ బల్బ్ ఉంటుంది. ఆ బల్బ్ జనరేట్ చేసిన లైట్ ని ప్రొజెక్టర్ ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది. ప్రాబ్లం ఏంటంటే బల్బ్ ఏజ్ పెరిగే కొద్దీ బ్రైట్నెస్ తగ్గిపోతుంది, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, పవర్ కన్సంప్షన్ ఎక్కువైపోతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఎక్కువ. సో ఇప్పుడు లేజర్ వచ్చింది. బల్బ్ ప్లేస్ లో లేజర్ లైట్ సోర్స్ యూజ్ చేస్తున్నారు. రిజల్ట్ వచ్చేసి ఇమేజ్ బ్రైటర్ గా ఉంటుంది, కలర్స్ రిచర్ గా ఉంటాయి, కాంట్రాస్ట్ బెటర్ ఉంటుంది, షార్ప్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ డార్క్ సీన్స్ లో డీటెయిల్స్ క్లియర్ గా కనిపిస్తాయి. మీరు నైట్ సీన్స్ చూస్తున్నప్పుడు ఎర్లియర్ బ్లాక్ ఏరియా మొత్తం గ్రే లా కనిపించేది. బట్ లేజర్ ప్రొజెక్షన్ లో ఆ డిఫరెన్స్ ఇమీడియట్ గా నోటీస్ అవుతుంది. ఇంకా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే లేజర్ లైట్ అవుట్పుట్ స్టేబుల్ గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ షో నుంచి లాస్ట్ షో వరకు ఆల్మోస్ట్ సేమ్ బ్రైట్నెస్ అయితే మెయింటైన్ చేస్తుంది. అందుకే ఇప్పుడు పీవీఆర్ గానీ, ఐనాక్స్ గానీ, సినీపోలిస్ గానీ ఇలాంటి చైన్స్ అన్నిటిలో కూడా స్లోగా లేజర్ ఆడిటోరియంస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. మరి లేజర్ వర్తా అంటే లేజర్ టికెట్ కి 50 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలా? నా ఆన్సర్ అయితే సింపుల్, మూవీ మీద డిపెండ్ అవుతుంది. విజువల్ హెవీ మూవీ అయితే అవతార్, కల్కి, జూన్, ది ఒడిస్సీ ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ అయితే డెఫినెట్లీ వర్త్ వాచింగ్ అది. సో ఖచ్చితంగా పే చేయాలి. కానీ ఒక సింపుల్ కామెడీ మూవీ కోసం డిఫరెన్స్ ఉంటుంది, కానీ కంపల్సరీ అయితే కాదు వాటి కోసం. సో ఇది లేజర్ ప్రొజెక్షన్ అంటే. సో లేజర్ ప్రొజెక్షన్ అర్థమైందని అనుకుంటున్నా, కానీ ప్రొజెక్టరే లేకుండా సినిమా చూపించే థియేటర్ ఉంది, నమ్ముతారా? అదే లెడ్ సినిమా. ఇది చాలా తక్కువ, బట్ తెలుసుకోండి. చాప్టర్ 7 లెడ్ సినిమా, ప్రొజెక్టర్ లేకుండా థియేటర్. ఓకే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. థియేటర్ లో ప్రొజెక్టర్ లేకపోతే సినిమా ఎలా ప్లే అవుతుంది? ఫస్ట్ రియాక్షన్ ఇంపాసిబుల్. కానీ టెక్నాలజీ ఇప్పుడు అక్కడికే రీచ్ అయింది. వెల్కమ్ టు లెడ్ సినిమా. టీవీ గుర్తుందా? టీవీలో ప్రొజెక్టర్ ఉండదు, స్క్రీన్ లోనే మిలియన్స్ ఆఫ్ టైనీ లెడ్స్ ఉంటాయి. అవే డైరెక్ట్ గా లైట్ ప్రొడ్యూస్ చేస్తాయి. లెడ్ సినిమా కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ అదే. డిఫరెన్స్ ఏంటంటే టీవీ సైజ్ ని థియేటర్ సైజ్ కి తీసుకెళ్ళినట్టు ఇమాజిన్ చెయ్యండి. అంటే ప్రొజెక్టర్ నుంచి లైట్ స్క్రీన్ మీదకి పడట్లేదు, స్క్రీనే ఇమేజ్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే లెడ్ సినిమాకి కొన్ని మ్యాసివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఫస్ట్ బ్రైట్నెస్, ప్రొజెక్టర్ లిమిటేషన్ అస్సలు ఉండదు, కాబట్టి ఇమేజ్ చాలా బ్రైట్ గా ఉంటుంది. సెకండ్ బ్లాక్స్, ప్రొజెక్టర్ లో బ్లాక్ క్రియేట్ చేయడం అంటే లైట్ ని రెడ్యూస్ చేయడం, కానీ లెడ్ స్క్రీన్ లో బ్లాక్ కావాల్సిన పిక్సెల్ సింప్లీ ఆఫ్ అయిపోతుంది. రిజల్ట్ డీప్ బ్లాక్స్ ఉంటాయి, హై కాంట్రాస్ట్ ఉంటుంది. థర్డ్ కలర్స్ ఇంకా పంచీగా, వైబ్రెంట్ గా ఉంటాయి. ఎస్పెషల్లీ యానిమేషన్ మూవీస్, సూపర్ హీరో మూవీస్, నేచర్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్ కనిపిస్తాయి. కానీ ఒక క్యాచ్ ఉంది, లెడ్ సినిమా సెటప్ చాలా ఎక్స్పెన్సివ్, ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా ఎక్కువ, మెయింటెనెన్స్ కూడా కాస్ట్లీ. అందుకే ఇండియాలో ఇంకా లిమిటెడ్ లొకేషన్స్ లోనే అవైలబుల్ గా ఉంది. ఫ్యూచర్ లో మాత్రం గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చాప్టర్ 8 3D స్క్రీనా లేక టెక్నాలజీయా? ఇప్పుడు లాస్ట్ గా ఒక బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ క్లియర్ చేద్దాం. 3D అనేది స్క్రీన్ కాదా? ఆన్సర్ నో. 3D అనేది ఒక కంప్లీట్ వ్యూయింగ్ టెక్నాలజీ. ఇందులో 3 థింగ్స్ కలిసి వర్క్ చేస్తాయి: 3D ప్రొజెక్టర్, సిల్వర్ స్క్రీన్ అండ్ 3D గ్లాసెస్. ఈ 3 లేకపోతే ప్రాపర్ 3D ఎక్స్పీరియన్స్ రాదు. అసలు 3D ఎలా వర్క్ అవుతుంది?
మన ఐస్ రెండు కదా, లెఫ్ట్ ఐ రైట్ ఐ. మనం డెప్త్ ని ఎలా ఐడెంటిఫై చేస్తామో అదే ప్రిన్సిపల్ ని థియేటర్స్ యూజ్ చేస్తాయి. ప్రొజెక్టర్ ఒక ఇమేజ్ ని లెఫ్ట్ ఐ కోసం, ఇంకో ఇమేజ్ ని రైట్ ఐ కోసం సైమల్టేనియస్లీ ప్రొజెక్ట్ చేస్తుంది. మీ 3D గ్లాసెస్ ఆ రెండు ఇమేజెస్ ని సెపరేట్ చేస్తాయి. మీ బ్రెయిన్ రెండు ఇమేజెస్ ని కంబైన్ చేసి ఓహో ఆబ్జెక్ట్ స్క్రీన్ నుంచి బయటికి వచ్చినట్టుంది అని ఫీల్ క్రియేట్ చేస్తుంది. అందుకే కొన్ని సీన్స్ లో ఆ స్పియర్ మన వైపు వస్తున్నట్టు, రైన్ మన మీద పడుతున్నట్టు, హెలికాప్టర్ మన పైన ఫ్లై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే 3D మ్యాజిక్, ఇంతకు మించి అయితే ఏం లేదు. సో ఒక క్విక్ రీకాప్ చేద్దాం. వైట్ స్క్రీన్ మోస్ట్ కామన్, న్యాచురల్ కలర్స్, బెస్ట్ ఫర్ రెగ్యులర్ మూవీస్. సిల్వర్ స్క్రీన్ మోస్ట్లీ 3D ఆడిటోరియంస్, బెటర్ పోలరైజేషన్ అండ్ బెస్ట్ ఫర్ 3D మూవీస్. ఫ్లాట్ స్క్రీన్ కొంచెం హైట్ ఎక్కువ, 1.85 ఆస్పెక్ట్ రేషియో కంటెంట్ కి సూటబుల్. స్కోప్ స్క్రీన్ ఎక్స్ట్రా వైడ్ ఉంటుంది, ఎపిక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యాక్షన్ అండ్ కమర్షియల్ మూవీస్ కి అయితే పర్ఫెక్ట్. ఇంకా లేజర్ ప్రొజెక్షన్, స్క్రీన్ కాదు ప్రొజెక్టర్ టెక్నాలజీ, బెటర్ బ్రైట్నెస్, బెటర్ కలర్స్, బెటర్ కాంట్రాస్ట్. ఇంకా లెడ్ సినిమా, ప్రొజెక్టర్ ఉండదు, స్క్రీనే లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూచర్ టెక్నాలజీ, ప్రీమియం ఎక్స్పీరియన్స్. 3D స్క్రీన్ కాదు, వ్యూయింగ్ టెక్నాలజీ. ఇక ఎండింగ్ వచ్చేస్తే, సో ఇప్పుడు ఎవరైనా లేజర్ స్క్రీన్ బుక్ చేద్దాం బ్రో అంటే మీరు కాన్ఫిడెన్స్ తో చెప్పొచ్చు, బాస్ లేజర్ అనేది స్క్రీన్ కాదు, ప్రొజెక్టర్ టెక్నాలజీ. 3D స్క్రీన్ ఎవరైనా అన్నారంటే అది కూడా టెక్నికల్లీ కరెక్ట్ కాదని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ టైం థియేటర్కి వెళ్ళినప్పుడు స్క్రీన్ అబ్జర్వ్ చేయండి, మూవీ ఆస్పెక్ట్ రేషియో కూడా అబ్జర్వ్ చేయండి, లేజర్ ఆడిటోరియమా అది కూడా చెక్ చేయండి. అప్పుడు సినిమా ఎక్స్పీరియన్స్ ని ఇంకో లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ స్క్రిప్ట్ లో 4DX, Xenon, లేజర్, RGB లేజర్, ఇలాంటి ఐమాక్స్ ఇలాంటివి చాలా మీకు యాడ్ చేయలేదు. వీటన్నిటి నుంచి కూడా ఫ్యూ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు బోనస్ గా కొన్ని చెప్తా. నేనైతే ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంటున్నా. సో హైదరాబాద్ లో మనం ఎక్కువగా చూసే టెక్నాలజీస్ గురించి అయితే ఈ వీడియోలో కూడా చెప్పేస్తా. సో ఇప్పుడు మనం హైదరాబాద్ గురించి మాట్లాడుకుందాం. మన సిటీలో ఆల్మోస్ట్ అన్ని మేజర్ మల్టీప్లెక్సెస్, PVR ఉంది, ఐనాక్స్ ఉంది, సినీపోలిస్ ఉంది, AMP సినిమాస్ ఉంది, ఏషియన్ సినిమాస్ ఉంది. వీటన్నిటిలో కూడా మెజారిటీ ఆడిటోరియంస్ నార్మల్ వైట్ ప్రొజెక్షన్ స్క్రీన్స్ నే యూజ్ చేస్తాయి. ఆడిటోరియం బట్టి Xenon ఆర్ లేదా లేజర్ ప్రొజెక్షన్ ఉంటుంది. ఫస్ట్ ప్రసాద్ PCX డ్యూయల్ 4K లేజర్ డాల్బీ అట్మాస్ ఉంటుంది. ప్రసాద్ స్క్రీన్ 3 or 4 అయితే బార్కో 4K లేజర్ ఉంటుంది. AMP సినిమాస్ లో లేజర్ ఆడిటోరియంస్ ఉంటాయి, అది కూడా సెలెక్టెడ్ స్క్రీన్స్ అన్నమాట. ఇంకా PVR, ఐనాక్స్, సినీపోలిస్ ఇవన్నీ కూడా మిక్స్ ఆఫ్ Xenon అండ్ లేజర్ డిపెండింగ్ ఆన్ ఆడిటోరియం అనమాట. ఇంకా మన హైదరాబాద్ లో లెడ్ స్క్రీన్స్ ఉన్నామంటే త్రిబుల్ లో మీకు లెడ్ ప్రీమియం స్క్రీన్ ఉంటుంది, అది కూడా సెలెక్టెడ్ ఆడిటోరియం. అండ్ ఇంకా ఉన్న స్క్రీన్స్ గురించి కూడా మాట్లాడాలంటే త్రిబుల్ సినిమాస్ లో మీకు స్క్రీన్ 2 ఎపిక్ లగ్జన్ లెడ్ ఉంటుంది, అంటే సామ్సంగ్ ఓనిక్స్ బేస్డ్ టెక్నాలజీ వాడుతున్నారు వీళ్ళు, ప్లస్ డాల్బీ అట్మాస్. ఇదే మనకు లెడ్ స్క్రీన్, ఇది ప్రొజెక్టర్ యూజ్ చేయదు, స్క్రీనే డైరెక్ట్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది. హైదరాబాద్ లో ప్రెసెంట్ జెన్యూన్ లెడ్ సినిమా ఎక్స్పీరియన్స్ అయితే ఇదే. ఇక ప్రసాద్ మల్టీప్లెక్స్ వచ్చేస్తే PCX స్క్రీన్ 6 డ్యూయల్ 4K లేజర్ ప్రొజెక్షన్, బిగ్గెస్ట్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. 3 and 4 ఏమో బార్కో 4K లేజర్ ప్రొజెక్షన్స్. స్క్రీన్ 4 లో HDR బై బార్కో సపోర్ట్ ఉంది. PVR లేక్ షోర్ మాల్ లో అయితే PXL ఉంటుంది. ఆడిటోరియం 6 లో బార్కో SP 4K RGB 4K లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్, 3D సపోర్ట్, కర్వ్డ్ స్క్రీన్ ఉంటుంది. ఇది కొంచెం PVR ప్రీమియం లార్జ్ ఫార్మాట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనమాట. ఇంకా AMB సినిమాస్ లో కూడా మీకు మల్టిపుల్ 4K లేజర్ ఆడిటోరియంస్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ కూడా ఉంది. హైదరాబాద్ లో కన్సిస్టెంట్ ప్రీమియం పిక్చర్ క్వాలిటీ కోసం ఫేమస్ ఇది AMB అయితే మీకు. ఇంకా అల్లు సినిమాస్ ఒకటి ఉంది. హైదరాబాద్ లో డాల్బీ సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న వెరీ ఫ్యూ థియేటర్స్ లో ఇది ఒకటి. డాల్బీ విజన్ ప్లస్ డాల్బీ అట్మాస్ కాంబినేషన్ ఉంటుంది. ఇంకా అలాగే ART సినిమా ఎపిక్ ప్రీమియం లార్జ్ ఫార్మాట్ స్క్రీన్ ఉంది, ఇది ప్రీమియం లేజర్ ప్రొజెక్షన్ కూడా ఉంటుంది అనమాట ఇది. ఇంకా బార్కో అంటే ఏంటని చాలా మంది అనుకుంటారు. బార్కో అనేది స్క్రీన్ పేరు కాదు, థియేటర్ పేరు కూడా కాదు. బార్కో అనేది బెల్జియం కి చెందిన వరల్డ్ ఫేమస్ సినిమా ప్రొజెక్టర్ మ్యానుఫ్యాక్చరర్. ప్రసాద్, PVR, PXL, AAA ఇంకా చాలా ప్రీమియం థియేటర్స్ లో బార్కో ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తారు. సో థియేటర్ బార్కో అని అడ్వర్టైజ్ చేస్తుంటే దాని మీనింగ్ వాళ్ళు బార్కో ప్రొజెక్టర్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారని అర్థం. ఓకే, ఇది వీడియో. నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మంచి టెక్నాలజీ గురించి అయితే చెప్తాను. ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.